తరపు నుంచి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, నేను మీ ముందు కట్నం మరియు దాని మూలంగా ఈ సమాజంలో ప్రవహిస్తున్న భయంకరమైన ఫలితాల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అల్లా తాలా నా నోటి నుంచి దాని తగ్గట్టుగా మాటలు రుజువు కాగా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వారసులారా, కట్నం అనే ఒక మాట మామూలు మాట కాదు. ఏదైతే కొన్ని కోట్ల మంది జీవితాలను సర్వనాశనం చేసిందో, దేని వల్లైతే కొన్ని కోట్ల మంది ఆత్మహత్యలు గురయ్యారో, దేని వల్లైతే కొన్ని తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారో, దేని వల్లైతే కొన్ని కోట్ల మంది రోడ్డున పాలయ్యారో, దాన్ని అయ్యుహన్నాసు తఖూ రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. صدق الله العظيم. فقد قال النبي صلى الله عليه وسلم: من تزوج امرأة لعزها لم يزد الله إلا ذلا ومن تزوجها لمالها لم يزد الله إلا فقرا إلى آخره أو كما قال عليه الصلاة والسلام. ఈ మహాద్ర జల్సా ఖర్న్ బుఖారీ సందర్భంగా తెలుగు ప్రసంగం చేయాలి అని నా గురువుగారు నన్ను ఆదేశించారు. నేను మీ ముందు కట్నం మరియు దాని మూలంగా ఈ సమాజంలో ప్రవహిస్తున్న భయంకరమైన ఫలితాల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అల్లా తాలా నా నోటి నుంచి దాని తగ్గట్టుగా మాటలు రుజువు కాగా. సోదరులారా, స్టేజ్ పైన దర్జాగా కూర్చున్న గురువులకి మరియు నా తోటి స్నేహితులకి మరియు ప్రోగ్రాంలో వచ్చిన మరి పెద్దలందరికీ, అక్కలకు చెల్లుళ్లకు నా తరపు నుంచి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, నేను మీ ముందు కట్నం మరియు దాని మూలంగా ఈ సమాజంలో ప్రవహిస్తున్న భయంకరమైన ఫలితాల గురించి చెప్పాలని అనుకుంటున్నాను. అల్లా తాలా నా నోటి నుంచి దాని తగ్గట్టుగా మాటలు రుజువు కాగా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వారసులారా, కట్నం అనే ఒక మాట మామూలు మాట కాదు. ఏదైతే కొన్ని కోట్ల మంది జీవితాలను సర్వనాశనం చేసిందో, దేని వల్లైతే కొన్ని కోట్ల మంది ఆత్మహత్యలు గురయ్యారో, దేని వల్లైతే కొన్ని తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకున్నారో, దేని వల్లైతే కొన్ని కోట్ల మంది రోడ్డున పాలయ్యారో, దాన్ని మన